అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ మహానగరంలో గత కొన్నాళ్ల నుంచి వరుస అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న పటాన్చెరు సమీపంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి సుమారు 40 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన తర్వాత నగరంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇవి మరువక ముందే తాజాగా నగరంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నడి రోడ్డుపై ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగటంతో ఆటో దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో శనివారం మధ్యాహ్నం ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సిపి క్యాంప్ ఆఫీస్ వద్ద రసాయనాలతో నిండిన ఓ ఆటో రోడ్డుపై వెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ ఆటోలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే ఆటో దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. అలర్ట్ అయిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి కారణం ఏంటనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో గత కొన్నాళ్ల నుంచి వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఇలా చోటు చేసుకుంటూ ఉండటంతో నగర వాసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అసలు నగరంలో ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.